ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ. హరి ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈ నెలలో వాళ్ళ మీద ఉండాల్సిన శని దోషంలో నుంచి ఆ శనిగ్రహ దోషం అనేది ఎప్పుడు తొలగిపోయి రాజయోగం అనేది ఎప్పుడు వస్తుందో అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి రాజయోగం రావాలి అంటే ఈ శని దోషం వలన ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా, ఎక్కడ పోవాలనుకున్నా కూడా అన్నిటికీ అడ్డుపడుతూనే ఉంటుంది. ఒక పని అనుకుంటే ఇంకొకటి రావటం, ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి చేయకోకుండా ఉండటం, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, ఇంట్లో ఒకటి కాకపోతే ఒకటి చికాకులు, ఇబ్బందులు కొన్ని కనపడుతుంటాయి. మరి వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ మీద ఉండాల్సిన శని దోషాన్ని అనేది ముందు శాంతం చేయాలి. శని దోషాన్ని శాంతం చేసిన తర్వాత వాళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగము, రాజయోగము అనుకోకుండా వచ్చే సిచ్యువేషన్ కనబడుతుంది. మరి అది రావాలి అంటే వీళ్ళు ఏమి చేయాలి, ఏ పూజ చేస్తే దీనికి పరిహారం అనేది ఉంటుంది. మరి వీళ్ళ మీద ఉండాల్సిన రాహుకేతువుల దోషం అనేది ఉన్నట్టుకైతే, శని ప్రభావం వల్ల వీళ్ళకి అది ఎఫెక్ట్ ఎదురవుతున్నట్టుకైతే రాహుకేతువులు పూజాబలం చేయాలి. మరి రాహుకేతువులు పూజాబలం చేసినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన శని దోషం అనేది శాంతం అవుతుంది. మరి దాంతోపాటు నవగ్రహాలు అనగా 9 నవగ్రహాలు. ఆ 9 నవగ్రహాలలో మీరు చేయాల్సింది 9 వారాలు శనివారం తలస్నానం చేసి మనకు దగ్గర ఉండాల్సిన ఒక దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు అనేది ప్రతి ఒక్క గుళ్ళో నవగ్రహాలు కొన్ని గుళ్ళలు ఉంటాయి, కొన్ని గుళ్ళలు ఉండవు. కాబట్టి ఆ నవగ్రహ గుడికాడికి వెళ్ళి 9 రోజుల పాటు తలస్నానం చేసి నల్లటి నువ్వులు, దాంతోపాటు నువ్వుల నూనె, తర్వాత ఒక నల్లటి గుడ్డ, దాంట్లో ఒక బెల్లం గడ్డ, పసుపు కుంకుమ, అగరబత్తీలు, ఆర్తకర్పూరము తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి అక్కడ 9 ప్రదర్శనలు తిరగాలి. 9 ప్రదర్శనలు తిరిగిన తర్వాత ఆ పూజా బలం అనేది దీపారాజన వెలిగించేసేసి అక్కడ మీకు కొబ్బరికాయను కొట్టచ్చు, లేదా ఒక పండు ఫలము పెట్టచ్చు. తర్వాత ఆ 9 ప్రదర్శనలు మీరు చేసిన తర్వాత ఆ 9 అయిపోయిన తర్వాత మీరు కాళ్ళు కడుక్కొని వేరే గుడికి కానీ వేరే పనికి కానీ వెళ్ళండి. అది తిరిగేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఇంక వేరే గుడికి వెళ్ళారనుకోండి, ఒక తప్పుతో పాటు ఇంకొక తప్పు చేసుకునేట్టుగా అయిపోతుంది. మీ మీద ఉండాల్సిన ఈ శని దోషం అనేది పోవాలంటే ఈ విధంగా 9 వారాలు మీరు శనివారం చేసినట్టుకైతే తప్పకుండా మీకు రాజయోగం వచ్చే మార్గం కనబడుతుంది. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ ఏదన్నా ఉన్నా కూడా, మీ ఇంట్లో ఆరోగ్యం బాగోకుండా, మీకు పిల్లలకు కానీ మీకు కానీ చదువు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఏదో ఒక సమస్యతో మీరు బాధపడుతూ ఉంటారు. మరి ఆ బాధలన్నీ మీకు తొలగిపోవాలంటే మీ మీద ఉండాల్సిన ఈ నవగ్రహ దోషాన్ని మీరు శాంతం చేసుకుంటే తప్పకుండా 100% మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మీరు పూజలు పునస్కారాలు ఎన్నెన్నో చేయించుకొని ఎన్నో బాధలు పడుతూ ఎన్ని చేసినా మీకు వర్కౌట్ కాకోకుండా ఉండేట్టుకైతే అది తప్పకుండా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ శని దోషంలో ఎంతవరకు వచ్చింది, మీ మీద రాహుకేతువులు ఎంతవరకు వచ్చాయి, మీకు ఉండాల్సిన దోషం కర్మ గ్రహ ఫలితాలు ఏమిటి అనేది జాతక రిస్టులో చూసి జాతక చక్రం వేసేసి అమ్మవారు అంజనం వేసి చూసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి ఈ శని దోషంలో ఉండవలసిన వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి కొన్ని యంత్రములు పూజ చేసి ఇస్తుంటాం. మీకు ఎలాంటి సందేహం అనిపించినా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసి ఆ యంత్రం శ్రీకాళహస్తిలో ఆదివారము అమావాస్య రోజున మేము పూజ చేసి
దాన్ని కట్టడి చేసి ఎలాంటి దోషాలు లేకోకుండా వాళ్ళ కుటుంబం బాగుండేట్టుగా, పిల్లలు బాగుండేట్టుగా, ఉద్యోగం బాగుండేట్టుగా, వాళ్ళ సంతానం బాగుండేట్టుగా, ఎలాంటి దోషాలు వాళ్ళకి ఏమి ఉండకోకుండా మేము పూజా బలం చేసి ఆ యంత్రములు, తాయితులు, అమ్మవారు, నాగబెల్ల పూజా బలం చేసి మేము ఇస్తుంటాం. కాబట్టి ఈ నాగబెల్ల అమ్మవారు పూజా బలం చేసి ఇచ్చిన దానికి ఒక్క 1650 రూపాయలు దానికి పూజ ఖర్చు అవుతుంది. కాబట్టి మరి మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా మాకు ఫోన్ చేసి మీకు కుటుంబానికి మీకు ఎలాంటి యంత్రం కావాలో, ఎలాంటి తాయితలు కావాలో అనేది మేము పూజా బలం చేసి, పూజ చేసి, యజ్ఞం చేసి, ప్రార్థన చేసి, ఆ శని దోషాన్ని మీ మీద లేకోకుండా చేసి ఆ యంత్రములు మేము ఇస్తుంటాము. అలాగా మీకు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండేట్టుగా మేము పూజా బలం చేసి ఇస్తాము. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.